దేవుని వాక్యం చదువుకుందాం. నిర్గమకాండం 26వ అధ్యాయం 15వ వచనం నుండి మరొకసారి మనం చదువుకుందాం. 25 వచనాల వరకు చదువుదాం. మరియు మందిరమునకు తుమ్మకర్రతో నిలువు పలకలు చేయవలెను. పలక పొడుగు 10 మూరలు, పలక వెడల్పు 3.5 ఉండవలెను. ప్రతి పలకలో ఒకదానికి ఒకటి సరి అయిన 2 కుసులు ఉండవలెను. అట్లు మందిరపు పలకలన్నిటికీ చేసి పెట్టవలెను. 20 పలకలు కుడివైపున అనగా దక్షిణ దిక్కున మందిరమునకు పలకలను చేయవలెను. మరియు నొక్కొక్క పలక క్రింద దాని 2 కుసులకు 2 దిమ్మలను, ఆ 20 పలకల క్రింద 40 వెండి దిమ్మలను చేయవలెను. మందిరపు రెండవ ప్రక్కను అనగా ఉత్తర దిక్కున ఒక్కొక్క పలక క్రింద 2 దిమ్మలు, 20 పలకలను, వాటి 40 వెండి దిమ్మలను ఉండవలెను. పడమటి తట్టు మందిరము యొక్క వెనుక ప్రక్కకు 6 పలకలను చేయవలెను. మరియు ఆ వెనుక ప్రక్కను మందిరము యొక్క మూలలకు 2 పలకలను చేయవలెను. అవి అడుగున కూర్చబడి శిఖరమున మొదటి ఉంగరము దనుక ఒకదానితో ఒకటి అతికింపబడవలెను. అట్లు ఆ రెండిటికి ఉండవలెను. అవి 2 మూలలకు ఉండును. పలకలు 8, వాటి వెండి దిమ్మలు 16. ఒక్కొక్క పలక క్రింద 2 దిమ్మలు ఉండవలెను. నేను కూడా మరొకసారి దేవుని ఆత్మ సహాయం కొరకే ప్రార్థన చేస్తాను. ప్రార్థన చేద్దాం. సర్వాధికారి అయిన దేవ, బహున్నతుడు అయిన మా ప్రియ తండ్రి, మరి ఒకసారి మీ పాద సన్నిధిని సమీపించి పూర్ణ హృదయముతో స్తుతిస్తున్నాము దేవా. నీ కృపచేత ఈ రాత్రి వరకు మాకు ఇచ్చిన క్షేమముకై కృతజ్ఞతలు ప్రభువా. అయ్యా, ఈ రాత్రి నీ సన్నిధిలో మేము ఇలాగూ కూడి నీ వాక్యమును జ్ఞాపకం చేసుకోవడానికి మాకు ఇచ్చిన ఈ మంచి సమయమును బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మా పట్ల నీకున్నటువంటి అపారమైన మీ కృపను మేము తలంచుకొని పూర్ణ హృదయముతో స్తుతిస్తున్నాం దేవా. మమ్మలను ఒక క్షణం కూడా ఎడబాయకుండా మాతో నీ ఉంటూ మమ్మల్ని మీ ఆత్మచేత నడిపిస్తూ ఉన్నది. అది మీ అపారమైన కృప అని మీకు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం. ఈ రాత్రి మరి ఒకసారి ప్రభువా, ప్రత్యక్షపు గుడారంలో ఉన్న ఆ గుడారానికి అవసరమైన పలకలను గురించి మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఎన్నో పాఠాలు మాకు నేర్పుతున్నారు. కేవలం నాయన మేము విని విడిచిపెట్టే వారంగా కాకుండా మా జీవితాలలో నీ వాక్యమును అనుసరించి నీ వాక్యమును గైకొని అలాగ నడుచుకుంటూ మీ నామమును మహిమపరచడానికి దయ చూపించండి ప్రభువా. మమ్మల్ని మేము మోసం చేసుకోకుండా ప్రభువా మీ నామమును మహిమపరిచే జీవితాలు మాకు ఇవ్వండి ప్రభువా. అయ్యా, ఈ రాత్రి కూడా నీ వాక్యము ద్వారా మాకు ఉజ్జీవమును పురికొల్పును ఆత్మ సంబంధమైన క్షేమాభివృద్ధిని మీరే అనుగ్రహించమని, నిలిచిన నన్ను మీ ఆత్మ పూర్ణునిగా చేసి నా నోటికి మీ మాటలు ఇచ్చి చేరివచ్చిన నీ బిడ్డలమైనటువంటి మాకందరికీ కూడా ఆత్మ సంబంధమైన ప్రయోజనం, క్షేమాభివృద్ధిని, దిద్దుబాటును, ఉజ్జీవమును పురికొల్పును మీరే అనుగ్రహించుమని మహిమ ఘనత ప్రభావాలు మీకే చెల్లిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు నామమున మా కృతజ్ఞతలు సమర్పించుకొని వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభునందు ప్రియులారా, మరి మనం ప్రత్యక్షపు గుడారములో ఆ గుడారములో ఉండవలసినటువంటి మొట్టమొదటిది మందసాన్ని గురించి మనం నేర్చుకున్నాం. అలాగే పరిశుద్ధ స్థలములో ఉండవలసినటువంటి బల్లను గురించి, తరువాత దీపవృక్షాన్ని గురించి కూడా మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఆ తరువాత దేవుడు ఆ ప్రత్యక్షపు గుడారం యొక్క పై కప్పును గురించిన విషయాలు తెలియచేశాడు. 4
ఆ పైన ఉండవలసినటువంటి తెరలను గురించి కూడా దేవుడు చెప్పాడు. వాటిని గురించి కూడా మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఆ తరువాత దేవుడు ఆ ప్రత్యక్షపు గుడారానికి అవసరమైనటువంటి ఆ పలకలను గురించి కూడా దేవుడు తెలియచేశాడు. ఆ విషయాలను మనము గత 2 వారముల నుండి మనము ఆ విషయాలను ధ్యానం చేస్తూ ఉన్నాం. పలకలలో శ్రేష్టమైనటువంటి తలంపులను దేవుడు మన కొరకై వ్రాయించి పెట్టాడు. పలకలు అంటే మన నిర్మాణానికి, కట్టడానికి గోడలు ఎలాగో 4 వైపుల గోడలు ఎలాగో అవసరమో, ప్రత్యక్షపు గుడారానికి కూడా పలకలు అంత అవసరము. పలకలతో ఆ యొక్క 4 వైపుల కూడా ప్రత్యక్షపు గుడారాన్ని నిర్మించాలని దేవుడు తెలియచేశాడు. ఆ పలకలు విశ్వాసులమైనటువంటి మనకే పోలికగా ఉన్నాయి అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. ఆ పలకలను దేవుడు తుమ్మకర్రతో చేయమని చెప్పాడు. ఆ పలకల యొక్క కొలతలను కూడా దేవుడే చెప్పాడు. పొడవు 10 మూరలు ఉండాలని చెప్పాడు. వెడల్పు 1.5 మూర ఉండాలి అని చెప్పాడు. ఆ పలకలకి ప్రతి పలకకు కూడా క్రింద 2 కుసులు ఉండాలి అని కూడా దేవుడు చెప్పాడు. ఆ కొలతలను గురించి, అలాగే ఆ కుసులను గురించి కూడా మనం గత వారం జ్ఞాపకం చేసుకున్నాం. ప్రియులారా, ఈ రాత్రి మరికొన్ని సంగతులను మనము ఆలోచన చేద్దాం. ఆ పలకలను దక్షిణము వైపు 20 పలకలు ఉంచాలని చెప్పాడు. అలాగే ఉత్తరము వైపు కూడా 20 పలకలు ఉంచాలని చెప్పాడు. పడమర వైపు 8 పలకలు ఉండాలి అని చెప్పాడు. కనుక దేవుడే సమస్తాన్ని కూడా ఆయనే మోషేకి తెలియచేశాడు అని మనం సారి జ్ఞాపకం చేసుకుంటున్నాం. పలకలు ఎన్ని ఉండాలో, ఆ పలకలకు కొలతలు ఎలాగ ఉండాలో, ఈ విషయాలన్నీ కూడా దేవుడు మోషేకి తెలియచేశాడేమంటే అందులో మోషే యొక్క ప్రమేయం ఏమీ లేదు, అంతా దేవుడే. అలాగే మన జీవితాలలో, మరి సంఘాలలో కూడా, దేవుని సంఘములో కూడా మనది అంటూ ఏమీ లేదు, అంతా దేవుని చిత్త ప్రకారంగా, దేవుని వాక్య ప్రకారంగానే మనము జరిగించాలి అనేటువంటి పాఠాన్ని మరోసారి మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఈ రాత్రి మరికొన్ని సంగతులను జ్ఞాపకం చేసుకున్నాం. దేవుడు ఆ పలకలను గురించి తెలియచేస్తూ ఆ పలకలకి క్రింద దిమ్మలను గురించి కూడా జ్ఞాపకం చేశాడు. ఆ దిమ్మలను గురించి కూడా మనం గత వారం జ్ఞాపకం చేసుకున్నాం. ఒకసారి 19వ వచనం చూడండి. 19వ వచనం, మరియు ఒక్కొక్క పలక క్రింద దాని 2 కుసులకు 2 దిమ్మలను ఆ 20 పలకల క్రింద 40 వెండి దిమ్మలను చేయవలెను అని చెప్పాడు. మనం గత వారం కూడా ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. దేవుడు ఆ పలకలను మరి నిలవబెట్టడానికి, పలకలు నిలవబడాలి అంటే క్రింద దిమ్మలు అవసరం, క్రింద దిమ్మలు ఆధారం అవసరం. మనం కూడా చాలాసార్లు హాస్పిటల్స్లో కూడా చూస్తాం, పార్టీషన్ కోసం మధ్యలో తెరలు పెడతారు కదా. ఆ స్టాండ్ నిలబడాలంటే క్రింద ఏముంటుంది కదా, దిమ్మ ఉంటుంది. సెలైన్ కడతారు హాస్పిటల్లో, సెలైన్ స్టాండ్ కూడా క్రింద, ఆ సెలైన్ స్టాండ్ నిలబడాలంటే ఏముండాలి, క్రింద దిమ్మ ఉండాలి. ఆ దిమ్మ ఉంటేనే ఆ స్టాండ్ అనేది ఏమవుతుంది, నిలబడుతుంది. ఈ విషయం మనకు అందరికీ కూడా తెలుసు. కనుక దేవుడు కూడా ఆ యొక్క పలకలను గురించి జ్ఞాపకం చేస్తూ, పలక యొక్క పొడవు ఎంత అని చెప్పాడు, పలక యొక్క పొడవు ఎంత అని చెప్పాడు, ఇది 10 మూరలు ఉండాలి అని చెప్పాడు. 10 మూరలు. వెడల్పు 1.5 మూర ఉండాలి అని చెప్పాడు. దీనికి ఇక్కడ క్రింద 2 కుసులు ఉండాలి. ఈ 2 కుసులు కూడా ఒకదానికొకటి సమానంగానే ఉండాలని చెప్పాడు. ఈ విధంగా దేవుడు
పలకలను 20 పలకలు తయారు చేయాలి. మనం ఒక పలకే వేసాం, 20 పలకలు తయారు చేయాలి. ప్రతి పలకకు కూడా 2 కుసులు ఉండాలి. ఈ 2 కుసులను కూడా ఇప్పుడు దిమ్మలలో అమర్చాలి. అప్పుడే ఈ పలక నిలబడుద్ది. క్రింద దిమ్మలు లేకుండా ఈ పలక అసలు నిలబడదు. ఈ విషయం మనకందరికీ కూడా తెలుసు. కనుక ఈ 2 పలకలను కూడా దేవుడు 2 దిమ్మలలో వాటిని అమర్చాలి అని చెప్పాడు. 2 దిమ్మలు. కనుక ఈ 2 పలకలు కూడా 2 దిమ్మలలో ఇమిడిపోయాయి. ఇక ఈ పలకలు అనేవి ఇక ఇవి కనిపించవు, ఈ కుసులు అనేవి కనిపించవు. ఇక దిమ్మ మాత్రమే ఉంటుంది. పూర్తిగా ఈ 2 కుసులు కూడా ఆ దిమ్మల్లోకి వెళ్ళిపోతాయి. ఆ 2 కుసులు అనేవి కనపడవు. ఇక దిమ్మల మీద ఆధారంతో ఈ యొక్క పలకలు అనేవి నిలబడుతున్నట్టుగా మనం చూస్తున్నాం. ఇందులో మనం కొన్ని పాఠాలను నేర్చుకున్నాం. గత వారం చెప్పుకున్నాం. ఈ దిమ్మలు అనేవి 2 దిమ్మలు అనేవి ఒక దిమ్మేమో తండ్రి అయిన దేవునికి సూచనగాను, రెండవ దిమ్మేమో కుమారుడైన యేసు ప్రభువుకు సూచనగానే మనం చెప్పుకున్నాం. ఈ 2 దిమ్మలను దేవుడు దేనితో తయారు చేయమన్నాడు? అందులో కూడా మనకు పాఠం ఉంది. చూడండి 19వ వచనం. ఒక్కొక్క పలక క్రింద దాని 2 కుసులకు 2 దిమ్మలను, ఆ 20 పలకల క్రింద 40 వెండి దిమ్మలను చేయవలను అన్నాడు. ఏ దిమ్మలు చేయాలని చెప్పాడు? వెండి దిమ్మలు. చూడండి, దేవుడు ప్రతి వస్తువుకి కూడా వాటిని తయారు చేయడానికి ఉపయోగించవలసినటువంటి లోహములను కూడా దేవుడే చెప్పాడు కదా. ఏ కర్ర వాడాలో, ఏ లోహమును వాడాలో దేవుడే, ఎంత కొలతలు ఉండాలో దేవుడే తెలియచేశాడంటే అందులో చాలా పాఠాలు ఉన్నాయని మనం అర్థం చేసుకోవాలి. ఏ లోహం అంటే ఆ లోహాన్ని వాడమని చెప్పలా. లోహాలను కూడా దేవుడు ఏ వస్తువుకు ఏ లోహమును ఉపయోగించాలో కూడా దేవుడు తెలియచేశాడు. అలాగైతే ఇప్పుడు ఈ 2 దిమ్మలను కూడా దేనితో తయారు చేయమన్నాడు? ఏ లోహం వాడమన్నాడు? వెండి అనే మాట మనం చూస్తున్నాం. కనుక ఇక్కడ వెండితోటి ఈ 2 లోహాలను, ఆ 2 దిమ్మలను తయారు చేయమని చెప్పాడు. వెండిని దేవుడు ఎందుకు వాడమన్నాడు? ఒక మాట చదువుదాం. కీర్తనల గ్రంథం చూడండి. కీర్తనల గ్రంథం 12వ కీర్తన 6వ వచనం. కీర్తనల గ్రంథం 12వ కీర్తన, కీర్తనల గ్రంథం 12వ కీర్తన 6వ వచనం చూడండి. యెహోవా మాటలు పవిత్రమైనవి. దేవుని మాటలు ఎటువంటివి అన్నాడు ఇక్కడ? అవి పవిత్రమైనటువంటి మాటలు. అవి మట్టి మోసలు 7 మారులు కరగి ఊదిన వెండి అంత పవిత్రములు అన్నాడు. వెండి అంత పవిత్రములు. ఆ మట్టి మూసలో ఏం పోశారు? ఆ మట్టి మూసలో ఏం పోశారు? వెండి పోసి కింద మంట పెడితే ఆ వెండి ఏమైపోయింది? కరిగిపోయింది. ఇప్పుడు ఆ వెండిలో ఉన్న మస్టంతా పోయి ఇప్పుడు ఆ వెండి ఎలా కనపడుతుందన్నాడు? పవిత్రమైనది. అలాగైతే ఆ వెండి ఎంత పవిత్రమైనదో నీ మాటలు కూడా అంత పవిత్రమైనవి అని భక్తుడు అంటున్నాడు ఇక్కడ. అలాగైతే వెండి దేనిని సూచిస్తుంది అంటే పవిత్రత. వెండి దేనిని తెలియచేస్తుంది? పవిత్రత, పరిశుద్ధత. అలాగైతే ప్రియులారా, దేవుడు 2 దిమ్మలను కూడా వెండితో తయారు చేయాలని చెప్పాడు. ఒక దిమ్మ వెండితో తయారు చేయబడింది. అది తండ్రి అయిన దేవునికి పోలిక. 2వ దిమ్మ వెండితో తయారు చేయమన్నాడు. కుమారుడైన యేసు ప్రభువుకు పోలికగా ఉన్నది. 2 దిమ్మలు వెండితో చేయమన్నాడంటే తండ్రి అయిన దేవుడు, కుమారుడైన యేసు ప్రభు ఇద్దరు కూడా పవిత్రమైన వారు. వారిలో ఏ పాపము లేదు, ఏ అపవిత్రత లేదు, ఏ చిన్న మచ్చ కూడా లేదు. వెండి ఎంత పవిత్రమైనదో తండ్రి అయిన దేవుడు, కుమారుడైన యేసు ప్రభు కూడా అంత పవిత్రులు. అదే కదా మనం హెబ్రీ పత్రికలో యేసు ప్రభువుని గురించి పౌలు రాశాడు కదా, 7వ అధ్యాయంలో కదా. పవిత్రుడు,
నిర్దోషి, నిష్కల్మషుడు, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు. ఆయన పవిత్రుడు. అలాగైతే యేసు ప్రభువు పవిత్రుడు. వెండి దెమ్మలను దేవుడు తయారు చేయమన్నాడంటే, నేను పవిత్రుడను, నా కుమారుడు పవిత్రుడు. వెండి దేనిని సూచిస్తుందో మరొక మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. ఇర్మియా గ్రంథం 32వ అధ్యాయం. ఇర్మియా గ్రంథములో 32వ అధ్యాయం 6వ వచనం చదువుతున్నాను. కొన్ని వచనాలు చదువుదాం. 6వ వచనం నుండి. అంతటి ఇర్మియా ఇట్లనెను, యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఎలాగూ సెలవిచ్చెను, నీ తండ్రి తోడబుట్టిన షల్లూము కుమారుడకు హనమేలు నీ యొద్దకు వచ్చి, అనాతోతులో ఉన్న నా భూమిని కొనుటకు విమోచకుని ధర్మము నీదే, దానిని కొనుక్కొనుమని చెప్పును. దేవుడు ఇర్మియాతో చెప్పాడు. ఇర్మియా అప్పటికి చెరసాల్లో వేయబడితే, ఇర్మియా నీ దగ్గరికి నీ బంధువు వస్తాడు, నీ తండ్రికి తోడబుట్టిన షల్లూము కుమారుడు హనమేలు నీ దగ్గరకు వస్తాడు. అతడు వచ్చి అతని భూమిని నిన్ను కొనుక్కోమని చెబుతాడు. అతని యొక్క భూమిని విమోచించమని నీతో చెబుతాడు. కనుక అతని భూమిని నీవు విమోచించాలి. నీ దగ్గరకు వస్తాడు, ఆ విమోచకుని యొక్క ధర్మమును నీవే జరిగించాలి అని దేవుడు ఇర్మియాతో చెప్పినప్పుడు దేవుడు చెప్పినట్టుగానే జరిగింది. 8వ వచనం చూడండి. కావున నా తండ్రి తోడబుట్టిన వాని కుమారుడైన హనమేలు యెహోవా మాట చొప్పున చెరసాల ప్రాకారములో ఉన్న నా యొద్దకు వచ్చి, బెన్యామీను దేశమందలి అనాతోతులో ఉన్న నా భూమిని దయచేసి కొనుము, దానికి వారసుడవు నీవే, దాని విమోచనము నీ వలననే జరగవలెను, దానిని కొనుక్కొనుమని నాతో అనగా, అది యెహోవా వాక్కు అని నేను తెలుసుకొని నా తండ్రి తోడబుట్టిన వాని కుమారుడైన హనమేలు పొలమును కొని 17 తులముల వెండిని తూచి అతనికి ఇచ్చి తిని. అలాగైతే ఆ భూమిని ఏమిచ్చి విమోచించాడు ఇర్మియా? 17 తులముల వెండిని ఇచ్చి ఆ భూమిని విమోచించినట్టుగా, విమోచకుని ధర్మమును జరిపినట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాం. అలాగైతే వెండి దేనికి సూచనగా ఉన్నదంటే విమోచన. విమోచనకు సూచనగా ఉన్నది వెండి. వెండి పవిత్రతకు సూచన, వెండి విమోచనకు సూచన. అలాగైతే యేసు ప్రభు మనలను పాపము నుండి విమోచించిన విమోచకుడు. అందుకనే దేవుడు చెప్పాడు, వెండితో చేయండి. ఆ పలకల యొక్క 2 కుసులను వెండి దిమ్మలలో అమర్చండి అని చెప్పాడు. ఆ 2 వెండి దిమ్మలు తండ్రి అయిన దేవునిని, కుమారుడైన యేసు ప్రభువుని సూచిస్తూ ఉండగా వెండితోనే ఎందుకు చేయమన్నాడంటే, వెండి పవిత్రమైనది, వెండి విమోచించేది. అలాగైతే దేవుడు మన విమోచకుడు. యేసు ప్రభువు మనల్ని విమోచించిన వారు పవిత్రులు. అలాగైతే ప్రియ సోదరుడా సోదరి, దేవుడు ఈ వెండి అనేటువంటి లోహాన్ని ఎందుకు వాడమన్నాడో మనం దేవుని యొక్క వాక్యంలో జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. కనుక దేవుడు ఆ వెండి దిమ్మలను వాడమని చెప్పాడు. ఇక్కడ గమనించండి, ఈ పలక నిలబడాలి అంటే, మనం ఇందాక చెప్పుకున్నాం, ఈ పలక నిలబడాలి అంటే 2 కుసులు అవసరమే. అయితే కేవలం 2 కుసులు ఉంటే సరిపోదు కదా. కేవలం 2 కుసులు ఉంటే పలక నిలబడదు. ఆ 2 కుసులను ఏం చేయమన్నాడు? ఈ 2 వెండి దిమ్మలలో వాటిని అమర్చాలి అని దేవుడు చెప్పాడు. కనుక ఈ 2 వెండి దిమ్మల ఆధారంతో ఈ పలక ఏమవుతుంది? నిలబడుతుంది. అలాగే ఈ పలక నిలబడాలంటే ఆధారం ఏంటి? వెండి దిమ్మలు. ఆ వెండి దిమ్మలు ఎవరు? తండ్రి అయిన దేవుడు, కుమారుడైన యేసు ప్రభు. అలాగైతే నీవు నేను కూడా నిలబడాలి అంటే మనకు కూడా ఆధారం ఎవరు? దేవుడే, యేసు ప్రభువే. నీవు ఎంతగా వాక్యం చదువుతున్నా 2 కుసులు మనం చెప్పుకున్నాం కదా. ఒక కుసి దేవుని యొక్క వాక్యము, 2వ కుసి ప్రార్థనా జీవితం. కేవలం నువ్వు వాక్యం చదువుతూ ప్రార్థన చేసుకుంటూ కాదు, తండ్రితో కుమారునితో కూడా నీవు సహవాసం కలిగి ఉండాలి. వారి మీద నీవు ఆధారపడాలి.
మనకు ఆధారము ఎవరు అంటే దేవుడే, యేసు ప్రభువే మనకు ఆధారం. ఈ పలక అనేది ఈ దిమ్మల యొక్క ఆధారంతో ఎలాగో నిలబడుతుందో నీవు నేను కూడా ఈ లోకములో, ఈ చీకటి లోకంలో, పాపపు లోకంలో పడకుండా, పాపానికి లోను కాకుండా జాగ్రత్తగా మనం నిలబడి జీవించాలి అంటే దేవుని మీద మనం ఆధారపడాలి. మన ఆధారం ఎవరు? దేవుడే, యేసు ప్రభువే. కీర్తనల గ్రంథం చూడండి, ఒక మాట చదువుదాం. కీర్తనల గ్రంథం 3వ కీర్తనలో దావీదు ఏమన్నాడు? ఒక మాట చదువుకుందాం చూడండి. కీర్తనల గ్రంథం 3వ కీర్తనలో 5వ వచనం చదువుదాం. 5 యెహోవా నాకు ఆధారము అన్నాడు. చూసారా, నాకు ఆధారం ఎవరు? దావీదు అంటున్నాడు, నాకు ఆధారం ఎవరు? దేవుడే నాకు ఆధారం. నా సింహాసనం కాదు నాకు ఆధారం, నా దగ్గర ఉన్నటువంటి వేల సైన్యం కాదు నాకు ఆధారం. నా రాజ్యము నిలబడాలంటే, నా సింహాసనం నిలబడాలంటే, అసలు నా జీవితమే నిలబడాలంటే నాకు ఆధారం ఎవరంటే యెహోవాయే. పలక నిలబడాలి అంటే దిమ్మలు ఆధారం. ఆ దిమ్మలు దేవుడే, ఆ దిమ్మలు యేసు ప్రభువే. నీవు నేను కూడా నిలబడాలి అంటే దేవుడే ఆధారం. ఈ దావీదే 22వ కీర్తనలో ఇంకొక మాట చెప్పాడు. 10వ వచనం చూడండి, 22వ కీర్తన 10. గర్భవాసినైనది మొదలుకొని నాకు ఆధారము నీవే అన్నాడు. ఎప్పటి నుంచట? నా తల్లి గర్భములో ఉన్నప్పటి నుంచి నాకు ఆధారం నీవే. సోదరుడా, ఎవరు నీకు ఆధారం? ఎవరు నీకు ఆధారం? దేవుడే మన ఆధారం. గుర్తుపెట్టుకో. నా ఇంటి చుట్టూ నా బంధువులు ఉన్నారు, నా ఇంటి చుట్టూ నా బలగం ఉంది కదా. కొంతమంది అట్లా భావిస్తారు. ఈ ఊరోళ్ళందరూ నా చుట్టాలే. వాళ్ళ నీకు ఆధారం? నాకు ఉద్యోగం ఉంది, నా భార్యకు ఉద్యోగం ఉంది, దిగులే లేదు, నా పిల్లలకందరికి ఉద్యోగాలే. ఉద్యోగమా నీకు ఆధారం? బంధువులా నీకు ఆధారం? ఆలోచన చేయండి. దావీదేమన్నాడు? దేవుడే నాకు ఆధారం. ఎప్పటి నుండి? నా తల్లి గర్భములో నేను పడినది మొదలుకొని నాకు ఆధారం ఆయనే. అయ్యా అమ్మ, ఎవరి మీద నువ్వు ఆధారపడుతున్నావు? ఎవరి మీద నువ్వు ఆధారపడుతున్నావు? ఎవరి మీద మనం ఆధారపడాల్సిన అవసరం లేదు. అసలు ఎవరు కూడా మనకు ఆధారం కానే కాదు. దేవుడే మనకు ఆధారం. దావీదు అన్నాడు. 4వ కీర్తన చూడండి. 4వ కీర్తనలో దావీదు దేవుని గురించి పలుకుతూ దేనికి ఆయన ఆధారం అయి ఉన్నాడో చెప్పాడు. 4వ కీర్తన 1వ చరణం చూడండి. 1వ చరణం, నా నీతికి ఆధారమగు దేవా అన్నాడు. నీవు నీతిగా జీవించాలంటే ఆధారం ఎవరు? దేవుడే. నా నీతికి ఆధారము దేవుడే అన్నాడు. చూసారా? 16వ కీర్తన కూడా చూడండి. 16వ కీర్తన 1వ చరణం. 16వ కీర్తన 1వ చరణం లేదా 2వ చరణం చదువుకుందాం. నీవే ప్రభుడవు, నీకంటే నాకు క్షేమాధారము ఏదియూ లేదు. ఏ ఆధారం? ఆయన క్షేమాధారం. మనము క్షేమముగా ఉంటున్నామంటే ఆయనే మన క్షేమమునకు ఆధారం. ఆయనే మన క్షేమమునకు ఆధారం. ఒక అతను రోజు ఉదయాన్నే బండి మీద డ్యూటీకి వెళ్తున్నాడు. డ్యూటీకి వెళ్ళేటప్పుడల్లా ఆయన భార్య ఎదురొస్తుంది. డ్యూటీకి వెళ్ళేటప్పుడు ఎవరు ఎదురొస్తారు? ఆయన భార్య ఎదురొస్తుంది అన్నమాట. భార్య ఎదురొస్తేనే డ్యూటీకి పోతాడు. ఆ రోజు నేను స్కూలుకు పోతున్నా. ఆ టయానికి నేను స్కూలుకు పోతానికి ఆయన బాటల్లో బండి స్టార్ట్ చేసేటల్లా ఆయనకి ఎవరు ఎదురు రావాలి? నేను ఎదురు రాకూడదు. ఎవరు ఎదురు రావాలి? ఆయనకి భార్య ఎదురు రావాలి. భార్య ఎదురొస్తే క్షేమంగా వెళ్తాడు, డ్యూటీ చేసుకుంటాడు, మళ్ళీ సాయంత్రానికి క్షేమంగా ఇంటికి వస్తాడనమాట. ఓహో, నాకు మనసులో అప్పుడు అనిపించింది, ఆయన భార్య ఏమో గడప మీద ఉంది, ఆమె కూడా దిగటల్లా. నేను పోతే ఆమె దిగినిచ్చి ఈయనకి ఎదురు రావాలని ఆమె కూడా వెయిట్ చేస్తుంది అనమాట. కొన్ని రోజుల తర్వాత ఆయన కాలు యాక్సిడెంట్ జరిగి మంచం మీదకి ఎక్కి ఉన్నాడు.
ఆ రోజు కూడా ఎవరు ఎదురొచ్చారు? భార్యే. ఆ రోజు కూడా ఎవరు ఎదురొచ్చారు? భార్య ఎదురొచ్చింది. మరి ఏమైంది? ఆధారం ఎవరు? నీ భార్య నీకు ఆధారం. నువ్వు క్షేమంగా ఉద్యోగానికి పోవాలన్నా, క్షేమంగా ఇంటికి రావాలంటే నీ భార్య నీకు ఆధారమా? మన క్షేమమునకు ఆధారం ఎవరు? దేవుడి. దావీదు ఏమన్నాడు? నా క్షేమమునకు ఆధారం నీవే. నేను క్షేమముగా ఉన్నానంటే నాకు కాపలాగున్న నా సైన్యం కాదు, నా కాపలాదారులు కాదు, నా గుమ్మం దగ్గర ఉన్న సైనికులు కాదు కారణం. వారు రాత్రింబగళ్ళు ఎంత కాపలాలు కాసినా నీవు కాపాడకపోతే నాకు క్షేమం ఎక్కడి నుండి వస్తుంది? మన క్షేమమునకు ఆధారం ఎవరు? దేవుడే. 118వ కీర్తన, 118వ కీర్తన. ఆ 62వ కీర్తన చూడండి. 62వ కీర్తన 118లో కూడా ఉంది ఆ మాట. 14 చూడండి. 118, 14 చూడండి. 118వ కీర్తన 14వ చరణం. ఆయన నాకు రక్షణాధారమాయను. ఏ ఆధారమైన? రక్షణకు ఆధారం, రక్షణాధారం. 62వ కీర్తనలో కూడా ఆ మాట ఉంది. ఆయన నా నీతికి ఆధారం, ఆయన నా క్షేమమునకు ఆధారం, ఆయన నా రక్షణకు కూడా ఆయనే ఆధారం. ఇప్పుడు చదువుదాం 62వ కీర్తనలో. అక్కడ ఇంకొక మాట కూడా ఉన్నది. 62వ కీర్తన 7వ చరణం. 62వ కీర్తన 7వ చరణం చూడండి. 7వ చరణం. నా రక్షణకు ప్లస్ నా మహిమకు దేవుడే ఆధారం అన్నాడు. చూసారా? దేవుడే సమస్తమునకు ఆధారం. గుర్తుపెట్టుకో. నీ రక్షణకు, నీ మహిమకు కూడా ఆయనే ఆధారం. ఈ పలక నిలబడాలి అంటే ఆధారం ఏంటి? వెండి దిమ్మలు. నీకు నాకు ఆధారం ఏంటి? దేవుడే, యేసు ప్రభువే మనకు ఆధారం. మన నీతిక, మన క్షేమమునక, మన రక్షణక, మన మహిమక, సమస్తమునకు ఆయనే ఆధారం. ఆయనే ఆధారం. కాబట్టి సహోదరులారా, సహోదరులారా, దేవుడు చెప్పాడు, వెండి దిమ్మలను ప్రతి పలకకు కూడా చేయమని దేవుడు తెలియచేశాడు. ఇక్కడ మరొక పాఠం మనం నేర్చుకుందాం. ఎన్ని పలకలు చేయాలి? ఎన్ని పలకలు అని చెప్పాడు? ఉత్తరం వైపు ఎన్ని పలకలు ఉండాలి? ఉత్తరం వైపు, దక్షిణం వైపు ఎన్ని పలకలు ఉండాలి? ఇది ప్రత్యక్షపు గుడారం. ప్రత్యక్షపు గుడారం ఇదేమో దక్షిణం, ఇదేమో ఉత్తరం, ఇదేమో తూర్పు, ఇదేమో పడమర. దక్షిణం వైపు ఎన్ని పలకలు పెట్టాలని చెప్పాడు దేవుడు? 20 పలకలు ఉండాలి ఇక్కడ. ఉత్తరం వైపు కూడా 20 పలకలే. ప్రతి పలకకు దిమ్మలు ఎన్ని ఉండాలి? 2 దిమ్మలు ఉండాలి. అప్పుడు 20 పలకలకి ఎన్ని దిమ్మలు ఉండాలి? 40 దిమ్మలు ఉండాలి. పడమర వైపు ఎన్ని పలకలు పెట్టాలి? 8 పలకలు. అప్పుడు ఒక్కొక్క పలకకు 2 దిమ్మలు అయితే పడమర వైపు ఎన్ని దిమ్మలు ఉండాలి? 16. 40 దిమ్మలు దక్షిణం వైపు, 40 దిమ్మలు ఉత్తరం వైపు, అలాగే 16 దిమ్మలు పడమర వైపు ఉండాలి. తూర్పు వైపు తెర వస్తుంది. దాని సంగతి మనం తర్వాత ఆలోచన చేస్తాం. తూర్పు వైపు పలకలు లేవు, తూర్పు వైపు తెర పెడతారు. 40 దిమ్మలు దక్షిణం వైపు, 40 దిమ్మలు ఉత్తరం వైపు ఉంచాలని చెప్పాడు. లెక్క కోసం. ప్రతిదానికి లెక్క ఉంది. దేవుడు లెక్క దేవుడికి అంతా లెక్కే. 20 పలకలు నిలవబెట్టాలి, 40 దిమ్మలు ఉండాలి. 40 అనేటువంటి సంఖ్య బైబిల్లో కదా చాలా విశేషంగా మనం చూస్తాం. జలప్రళయం వచ్చినప్పుడు ఎన్ని రోజులు వర్షం కురిసింది? 40 రోజులు వర్షం కురిసింది కదా.
మోషే కొండ మీద ఎన్ని రోజులు ఉన్నాడు దేవుని సన్నిధిలో? 40 రోజులు. మీరు ఇంకొకటి చెప్పండి. నేను 2 చెప్పాను, మీరు ఒకటి చెప్పండి. వెరీ గుడ్. యేసు ప్రభు ఉపవాసం ఉంది ఎన్ని రోజులు? 40 రోజులు ఉపవాసం. ఇంకా ఇశ్రాయేలీలు కనాను దేశాన్ని వేగు చూడడానికి వెళ్ళారు. గోత్రానికి ఒకరు చొప్పున 12 మంది వెళ్ళారు. వాళ్ళు ఎన్ని రోజులు వేగు చూశారు? 40 రోజులు వేగు చూశారు కదా. మోషే 40 సంవత్సరాలు ఐగుప్తు దేశములో యుద్ధము విద్యలు అన్నీ నేర్చుకున్నాడు. ఒక 40 సంవత్సరాలు. ఇంకొక 40 సంవత్సరాలేమో గొర్రెలు మేపాడు కదా. గొర్రెలు మేపాడు 40 సంవత్సరాలు. ఆ తర్వాత దేవుడు ఏం చేశాడు? మోషేని తన పరిచర్య కొరకై పిలిచాడు. 40 అనేది మనము బైబిల్లో చాలా విశేషంగా చూస్తున్నాం. ఎందుకు 40 పెట్టాడంటే ఆ 40 అనేది ట్రైనింగ్ పీరియడ్ అన్నమాట. తర్ఫీదు. దేనికి? తర్ఫీదు అన్నమాట. యేసు ప్రభు 40 రోజులు ఉపవాసము ఉండి కదా, యేసు ప్రభు 40 రోజులు ఉపవాసం ఉండి తండ్రి సన్నిధిలో గడిపి ప్రార్థన చేసుకొని తర్వాత సేవకు వచ్చాడు. తర్ఫీదు. మోషే 40 సంవత్సరాలు గొర్రెలను మేపి అక్కడ ట్రైనింగ్ పొందాడు. ఆ గొర్రెలు ఇశ్రాయేలీలు అనమాట. ఈ గొర్రెలను నువ్వు ఎట్లా మేపుతావో, ఎట్లా కాస్తావో, రేపు నా గొర్రెలను కూడా నువ్వేం చేయాలి? కాయాలి, నడిపించాలి. అందుకనే ట్రైనింగ్ ఎక్కడ ఇచ్చాడు? 40 సంవత్సరాలు మామింటిలో ట్రైనింగ్ ఇచ్చాడు. 40 సంవత్సరాలు. 40 అనేది దేనిని తెలియజేస్తుందంటే తర్ఫీదుని, తర్వాత సేవా జీవితం. 40 అనేది తర్ఫీదు, తర్వాత సేవ. దావీదు కంటే ముందు సౌలు ఇశ్రాయేలు దేశాన్ని ఎన్ని సంవత్సరాలు పరిపాలన చేశాడు? 40 సంవత్సరాలు. దావీదు ఎన్ని సంవత్సరాలు పరిపాలన చేశాడు? 40 సంవత్సరాలు. సొలొమోను ఎన్ని సంవత్సరాలు పరిపాలన చేశాడు? 40 సంవత్సరాలు. 40. దేవుడు కూడా ప్రత్యక్షపు గుడారములో దక్షిణము వైపున 40 దిమ్మలు ఉంచాలి అని చెప్పాడు. ఉత్తరము వైపున 40 దిమ్మలు ఉంచాలి అని చెప్పాడు. 40 దిమ్మలు లెక్క తగ్గకూడదు. అలాగే ప్రత్యక్షపు గుడారం అంటే దేవుని సంఘం. దేవుని సంఘములో కూడా తర్ఫీదు లేకుండా, అర్థమవుతుందా? ఈ పదం చాలా ప్రాముఖ్యం. తర్ఫీదు లేకుండా. తర్ఫీదు అంటే కొంచెం అర్థం కాదేమో, ఇంగ్లీష్లో చెప్పండి. ఇప్పుడు అర్థమైంది కదా. ట్రైనింగ్ లేకుండా నువ్వు ఏ పనికి పనికిరావంతే. ఏం అవసరం? ట్రైనింగ్ అవసరం. నువ్వు బీఈడీ చేసినా, నువ్వు ఎంఈడీ చేసినా నీకేముంటుంది ఉద్యోగాల్లో? ట్రైనింగ్ కదా. ట్రైనింగ్. టీచర్ కోసం ఒక ట్రైనింగ్. బీఈడీ చేస్తే బీఈడీలో ట్రైనింగ్ కదా. ఎంఈడీలో ట్రైనింగ్. పోలీస్ డిపార్ట్మెంట్కి వెళ్తే ట్రైనింగ్. ముందు ట్రైనింగ్ పీరియడ్ ఉంటుంది. ఇప్పుడు సతీష్ కూడా అక్కడికి వెళ్ళాడు. 3 వారాలు ట్రైనింగ్. మరి సేవ చేయాలంటే ట్రైనింగ్ అక్కర్లేదా నీకు? 4 మాటలు నేర్చుకోగానే నువ్వు నిలబడిపోతావా? పెద్దగా నన్ను పెద్దం చేయలేదంటావా? నీకేం అవసరం? తర్ఫీదు అవసరం. భక్త సింగ్ గారి సహవాసంలో కొన్ని సంవత్సరాలు చెప్పులు స్టాండ్ దగ్గర నిలబెడతారు. అయ్యా యవనస్తులు, అర్థమైందా? నా బట్టలు నలగకూడదు, నా ఒంటికి చెమట పట్టకూడదు అంటే కుదరదు దేవుని సేవ. తర్ఫీదు అవసరం. చెప్పులు స్టాండ్ దగ్గర కొన్ని సంవత్సరాలు పెడతారంట. చెప్పులు స్టాండ్ దగ్గర పరిచర్య అయిపోయిన తర్వాత నెక్స్ట్ బాత్రూములు కడిగిస్తారంట వాళ్ళ చేత. అప్పుడే సేవకుణ్ణి చేయరు. దేవుని యొక్క సేవ కూడా మనం చేయాలంటే ముందు మనం కూడా ఏం చేయాలి?
తర్ఫీదు చేయాలి, తర్ఫీదు పొందాలి, మైకులు మొయ్యాలి, పట్టలు మొయ్యాలి, మొయ్యాలి. పెట్రోమాక్స్ లైట్లు తల మీద పెట్టుకుని మొయ్యాలి. ఇప్పుడు లేవులే పెట్రోమాక్స్ లైట్లు, అప్పుడు నేను ఇంటర్మీడియట్ చదివేటప్పుడు పెట్రోమాక్స్ లైట్లే. దాన్ని కొట్టుకుంటే ఎంత కొట్టినా ఒత్తి రాలిపోయిద్ది. ఆ ఒత్తులు ఉండేవి, ఆ ఒత్తులు ఏవో ఊరకనే కాలిపోయినట్టు ప్రెషర్ ఎక్కువైందంటే రాలిపోతాయి. అవి వెంట పెట్టుకుని పోయేవాళ్ళం. సైకిల్కి వెనక మైకు బుట్టలు కట్టుకునే వాళ్ళం. అప్పుడు మాకు బండులు లేవు, సైకిలే. ముందేమో హ్యాండిల్కి ఒక బుట్ట కట్టుకునే వాళ్ళం, యాంప్లిఫైర్ బుట్ట ముందు హ్యాండిల్కి ఉండేది, వెనక వైపు ఏమో గొట్టం తగిలించుకునే వాళ్ళం. తర్ఫీదు అవసరం. తర్ఫీదు లేకుండా దేవుని సేవ మనం చేయలేం. ఉత్తరము వైపు 40 దిమ్ములు పెట్టండి, దక్షిణము వైపు 40 దిమ్ములు పెట్టండి. నా సేవ చేయాలి అంటే, నా మందిరంలో పని చేయాలంటే ముందు తర్ఫీదు అవసరం, సేవ అవసరం. సోదరుడా, సోదరి, నీకు తర్ఫీదు అంటే ఇష్టమేనా? తర్ఫీదు లేకుండానే తర్ఫీదు నాకు అవసరం లేదని అంటావా? ప్రభువుని స్తుతిస్తున్నాం, దేవుణ్ణి స్తుతిస్తున్నాం. మన స్థానిక సంఘంలో నమ్మకంగా పరిచర్య చేసేటువంటి యవ్వన బిడ్డలు, సోదరులు, సోదరీలు తమను తాము పరిచర్యకు అప్పగించుకున్నటువంటి వారు ఉన్నారు. ప్రభువుని స్తుతిస్తున్నాం. అలాంటి వారిని దేవుడు సంఘమునకు ఇచ్చినందులకై ప్రభువుని స్తుతిస్తున్నాం. ఇంకా రావాలి. దేవుని యొక్క పరిచర్య మనం చేయాలంటే, దేవుని యొక్క సేవ చేయాలంటే ముందేం కావాలి చెప్పండి? తర్ఫీదు అవసరం. అలాగైతే 40 దిమ్మలు అనేది సంఘములో ఉన్నటువంటి ప్రతి విశ్వాసి కూడా ముందు సంఘములో పరిచర్య చేయాలి. పడమర వైపున 16 దిమ్మలు పెట్టాలని చెప్పాడు. 8 పలకలు ఉన్నాయంటే ఇంకెన్ని దిమ్మలు వస్తాయి? 16 అనేటువంటి సంఖ్య 4ని 4 సార్లు కనుక రెట్టింపు చేస్తే ఏమొస్తుంది? 16 వస్తుంది. 4 అనేది ఏం తెలియజేస్తుంది? ప్రపంచానికి ఎన్ని దిక్కులు? 4 దిక్కులు. ప్రపంచానికి మూలలు ఎన్ని? 4 మూలలు కదా. ఒక దినానికి జాములు ఎన్ని? 4 జాములు. ఈ 4 అనేది సర్వ వ్యాప్తిని తెలియచేస్తూ ఉన్నది. సర్వ ప్రపంచాన్ని తెలియచేస్తూ ఉన్నది. యేసు ప్రభు చెప్పాడు, నా సంఘంలో మీరు తర్ఫీదు బాగా పొంది పరిచర్య బాగా చేసి నా సేవకు వచ్చి, ఎక్కడ చేయాలి సేవ? ఒంగోలులోనే చేస్తా కూర్చుంటారు ఎంతకాలం? అసలు ఒంగోలులో చేయడానికి మన వాళ్ళు అవకాశం ఇటల్లా కదా. యేసు ప్రభు చెప్పాడు, మీరు సర్వలోకానికి వెళ్ళండి, సర్వలోకమునకు వెళ్ళండి. అక్కడ ఇంకొక సర్వ కూడా చెప్పాడు, సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి. దేవుని పిల్లలమైనటువంటి మనం దేవుని సంఘములో తర్ఫీదు పొంది ఆయన సేవ చేస్తూ ఎంత దూరం వెళ్ళాలి? 16 అనేది 4 సార్లు గనక నువ్వు గనక హెచ్చిస్తే అప్పుడు వస్తుంది 16. నీవు ఎంతగా సేవ చేయాలంటే ప్రపంచమంతటికి కూడా మనము వెళ్ళి సేవ చేసేటువంటి వారంగా ఉండాలి. అందుకని అపోస్తుల కార్యముల గ్రంథంలో చూడండి, అపోస్తుల కార్యముల గ్రంథం మొదటి అధ్యాయములో, అపోస్తుల కార్యముల గ్రంథం మొదటి అధ్యాయం సేవ అనేది ఎక్కడి నుంచి మొదలు పెట్టాలో చెప్పాడు. అక్కడ ఆర్డర్ చూడండి. 8వ వచనం, మొదటి అధ్యాయము 8వ వచనం, పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి పొందుతారు కనుక మీరు యెరూషలేములోను, మొట్టమొదట ఎక్కడ సేవ ఎక్కడ ప్రారంభించాలి? యెరూషలేములోను. నెక్స్ట్ ఎక్కడ? యోదయలోను. ఆ తర్వాత ఎక్కడ? సమరయలు దేశములందంతటను. ఆ తర్వాత ఎక్కడికి వెళ్ళిపోవాలి? భూదిగంతముల వరకు. మొదట యెరూషలేములో, ఆ తరువాత యోదయ దేశములో, ఆ తరువాత సమరయ దేశములో, ఆ తరువాత భూదిగంతముల వరకు. సర్వ సృష్టికి కూడా సువార్త చెప్పాలి. సర్వ సృష్టికి సువార్త చెప్పాలంటే ముందు ఎక్కడ ప్రారంభం అవ్వాలి? యెరూషలేములో.
యెరూషలేములో. ముందు నీ ఇంటిలో సేవ ప్రారంభం అవ్వాలి. ముందు నీ ఇంటిలోనే. అందుకనే సువార్త పెట్టండి, సువార్త వినిపించండి, సువార్త చెప్పండి మీరు కూడా ఇంటిలో వారికి. యెరూషలేము అంటే మన సొంత ఇల్లే. యెరూషలేం అంటే మన సొంత ఊరే. యెరూషలేం అంటే మన సొంత వీధే. సోదరుడా, సోదరి, సేవ చేయాలి. 16 దిమ్మలు పడమర వైపు ఉంచాలి. ఆ 16 అనేది ఏం తెలియజేస్తుందంటే సర్వ సృష్టికి నీవు వెళ్ళి సువార్త చెప్పాలి. సర్వ సృష్టికి వెళ్ళొద్దు, ముందు ఎక్కడ ప్రారంభించాలి? యెరూషలేములో ప్రారంభించు. ఉందా మనలో ఈ అనుభవం? మనలో ఈ అనుభవం ఉందా? వాక్యమైతే వింటున్నాం కానీ ఆచరణేది? ప్రియులారా, దేవుడు దిమ్మలను గురించి జ్ఞాపకం చేస్తున్నాడు. ఆ దిమ్మలను వెండితో చేయాలి అని చెప్పాడు. అందులో తలంపులు మనం విన్నాం. ఆ దిమ్మలు ఎన్ని దిమ్మలు చేయాలని చెప్పాడో కూడా మనం విన్నాం. 40 దిమ్మలు ఉత్తరం వైపు, 40 దిమ్మలు దక్షిణం వైపు, 16 దిమ్మలు ఎటువైపు? పడమర వైపు. దేవుని యొక్క పిల్లలమైనటువంటి మనం ఆయన మీద ఆధారపడుతూ, దిమ్మలు ఆధారాన్ని కూడా తెలియజేస్తున్నాయి. ఆయన మీద మనం ఆధారపడుతూ ఆయన వాక్యం చదువుకుంటూ, కుశలంటే వాక్యం, ప్రార్థనా జీవితం కలిగి ఆయన మీద మనం ఆధారపడుతూ ఆయన కొరకు నిలిచి సంఘములో తర్ఫీదు పొంది ఆయన సేవ చేయాలి. ఎక్కడ ప్రారంభించాలి సేవ అంటే? మొదట మన ఇంటి దగ్గర నుంచే ప్రారంభించాలి, మన వీధి నుంచే ప్రారంభించాలి, మన ఊరి నుండే ప్రారంభించాలి. ఆ తరువాత బయటికి వెళ్ళాలి. ఇది ఆర్డర్. ఇది తర్ఫీదు లేకుండా నువ్వు సేవ చేయలేవు, పనికిరావు. అసలు నీ ఇంటిలో సేవ ప్రారంభించకుండా బయటకు నువ్వు సేవకు వెళ్ళలేవు. ఒక ఆర్డర్ ఉన్నది, దేవుని క్రమము ఉన్నది. మరొక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. పలకలను 20 పలకలు పెట్టాలని చెప్పాడు. తర్వాత 8 పలకలు పడమర వైపు ఉంచాలి అని చెప్పాడు కదా. దానిని బట్టి ఆ ప్రత్యక్షపు గుడారము యొక్క పొడవు ఎంత వస్తుందో, వెడల్పు ఎంత వస్తుందో మనం ఒక చిన్న లెక్క కడదాం. అర్థమైందా? ఉత్తరం వైపు, దక్షిణం వైపు, పడమర వైపు. ఇక్కడ ఒక పలక పెట్టాం, అలాగే 2వ పలక, అలాగే 3వ పలక, 4, 5. ఆ విధంగా ఇంతవరకు ఎన్ని పలకలు రావాలి? ఎన్ని పలకలు ఇంతవరకు అనుకుందాం? 20 పలకలు అనుకుందాం. 20 ఉన్నాయో లేవో తెలియదు కానీ 20 పలకలు అనుకుందాం. ఓకే. పలక యొక్క వెడల్పు ఎంత? పలక యొక్క వెడల్పు అంటే ఇది. పొడవేమో పొడవు ఎంత? 10 మూరలు. ఇది 10 మూరలు. వెడల్పు ఎంత? 1.5. ఈ వెడల్పు ఎంత? 1.5. ఈ వెడల్పు ఎంత? 1.5. ఈ వెడల్పు ఎంత? 1.5. ఆ విధంగా 20 పలకల వెడల్పు ఎంత? లెక్క కట్టారా? ఎంత? 20 × 1.5. 20 ఒకట్లు 20, 20 అర్ధలు 10. ఎంత అయింది మొత్తం? 30 మూరలు. అంతేనా? 1.5 వెడల్పు అంటే మొత్తం ఎంత వచ్చింది? 1.5 ఏంటిది? 1.5 ప్రమాణాలు, యూనిట్స్ ఏంటి? మూరలు. అలాగైతే ఈ 30 కూడా ఏమవుతుంది? మూరలు. అలాగైతే ప్రత్యక్షపు గుడారం ఆ చివరి నుండి ఈ చివరికి పొడవు ఎంత వచ్చింది? 30 మూరలు. వెడల్పు ఇక్కడ ఎన్ని పలకలు పెట్టాలి? 8 పలకలు పెట్టాలి కదా. 4, 5, 6, 7, 8 పలకలు. ఈ పలకకి వెడల్పు ఎంత? 1.5. ఈ పలకకు వెడల్పు ఎంత?
1.5. ఆ విధంగా 8 1.5 ఎంత వచ్చింది? 12. 12 మూరలు. ప్రత్యక్షపు గుడారము యొక్క పొడవు వచ్చేసి 30 మూరలు, వెడల్పు వచ్చేసి ఎంత? 12 మూరలు. దేవుడు ప్రతి కొలతలో మనకు పాఠాన్ని పెట్టాడు. దేవుడు ఒక సంఖ్య చెప్పాడంటే నోటుకొచ్చి చెప్పలా ఆయన. అర్థమైందా? నోటుకొచ్చి చెప్పలా. ఇప్పుడు మనం టైలర్ దగ్గరికి వెళ్ళామనుకోండి, ఏదో కొలతలతో నాకు షర్ట్ కుట్టు, నాకు ప్యాంటు కుట్టు అంటే కుట్టించుకుంటే ఎట్టుంటుంది? వేసుకుంటే దేనికి పనికిరాదు కదా. దానికి ఒక కొలత ఉంటే చూడటానికి క్రమము ఉంటుంది. అందులో దేవుడు కూడా మనకి ఎక్కడ కొలతలు పెట్టాడంటే దాంట్లో కూడా మనకు పాఠాలు ఉన్నాయి. 30 మూరలు పొడవు ఉండాలి ప్రత్యక్షపు గుడారం, 12 మూరలు వెడల్పు ఉండాలని దేవుడు చెప్పాడు. మనం 30 మూరల్లో 3 పదులు చూస్తున్నాం. 30 మూరల్లో ఎన్ని పదులు ఉన్నాయి? 3 పదులు కదా. మనం 10 అనే సంఖ్య ప్రారంభం నుండి మనం చెప్పుకుంటూనే వస్తున్నాం. 10. పలక యొక్క పొడవెంత? 10 మూరలు. 10 పలకలు. ఎన్ని పలకలు? 20 పలకలు. 20 పలకలు ఎన్ని పదులు ఉన్నాయి? 2 పదులు. ప్రత్యక్షపు గుడారం యొక్క పొడవెంత వచ్చింది? లెక్క కడితే 30 మూరలు. ఇందులో కూడా ఎన్ని పదులు? 3 పదులు. చూసారా? 1 10, 2 పదులు, 3 పదులు. సంఘము అనేది శ్రమలతో, శోధనలతో నిలిచి ఉండే సంఘం. మన ప్రారంభం నుండి ఆ మాట చెప్పుకుంటూనే ఉన్నాం. యెరూషలేము సంఘమునకు గొప్ప హింస కలిగెను. అపోస్తలుల కార్యముల గ్రంథం 8వ అధ్యాయం. ప్రతి అపోస్తలుడికి కూడా హింసలు వచ్చాయి, శ్రమలు వచ్చాయి. 12 మంది అపోస్తలులు కూడా వారందరూ హతసాక్షులు అయిపోయారు. 1 10 కాదు, 2 పదులు కాదు, 3 పదులు. దేవుని పిల్లలమైనటువంటి మనకు అడుగడుగున శోధనలే, శ్రమలే. కొరింథీయులకు రాసిన పత్రికలో పౌలు అంటాడు, ఎటు పోయినను మాకు శ్రమలే సంభవించెను. మేము ఎటు పోయినను శ్రమలే సంభవించెను. కొంతమంది అంటారు సేవకుల పని హాయి, ఎటు పోయినా కూడా మంచి భోజనం పెడతారు కదా, ఏసీ రూములు ఇస్తారు వాళ్ళకని అనుకుంటా ఉంటారు. ఎప్పుడో కొన్నిసార్లు జరుగుతాయి, ఇక ప్రతిసారి జరుగుద్దా? జరగదు. మేము ఎటు పోయినను మాకు శ్రమలే కాసుకుని ఉన్నాయని పౌలు అన్నాడు. సోదరుడా, సోదరి, 30 మూరల్లో 13 పర్యాయాలు రెట్టింపు జరిగింది అంటే దేవుని పిల్లలమైనటువంటి మనకు తప్పకుండా శోధనలు ఉన్నాయి, శ్రమలు ఉన్నాయి. పోయినసారి కూడా జ్ఞాపకం చేసుకున్నా. నీ ఇంటిలోనే శ్రమలు రావచ్చు, నీ కుటుంబంలోనే నీకు యేసు ప్రభువు నమ్ముకున్నందుకు శ్రమలు వస్తాయి. యేసు ప్రభువే చెప్పాడు కదా, నేను సమాధానము కలుగు చేయటానికి నేను రాలేదు, ఎందుకు వచ్చానన్నాడు? అగ్ని వేయడానికి వచ్చాను అన్నాడు. ఎక్కడేస్తాడు అగ్ని? ఇంటిలోనే. ఒకరు ప్రభువు నమ్ముకుంటారు, ఒకరు ప్రభువు నమ్ముకోరు. ఇక ఇద్దరి మధ్య ఏమన్నట్టు? అగ్ని. యేసు ప్రభువును నమ్ముకుంటే మనకు శోధనలు, శ్రమలు అత్యధికముగా ఉంటాయి అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ప్రత్యక్షపు గుడారము యొక్క పొడవు 30 మూరలు వస్తుంది. వెడల్పు ఎంత వచ్చింది? 12 మూరలు. 12 మూరలు. 12 అనేటువంటి సంఖ్య ప్రభుత్వాన్ని తెలియచేస్తుంది. ప్రభుత్వం, అధికారం. ఇశ్రాయేలీయుల యొక్క సామ్రాజ్యం అంతటికి గోత్రాలు ఎన్ని? 12 కదా. ఇశ్రాయేలు యొక్క సామ్రాజ్యం అంతటికి 12 గోత్రాలు. యేసు ప్రభువు కూడా సర్వ సృష్టికి సువార్త చెప్పడానికి ముందు ఎంతమందిని అపోస్తలులను ఆయన ఏర్పాటు చేసుకున్నాడు? 12 మందిని. యెరూషలేము చుట్టూ ప్రాకారానికి ఎన్ని గుమ్మములు ఉన్నాయి? 12 గుమ్మములు. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయంలో 22వ అధ్యాయంలో కూడా మనం చదువుతాం. పరలోకములో యెరూషలేము పట్టణం ఉన్నది, నూతన యెరూషలేము. ఆ యెరూషలేము పట్టణము చుట్టూ కూడా ఎన్ని గుమ్మములు ఉన్నాయి? 12 గుమ్మములు ఉన్నాయి. ఆ ప్రాకారానికి పునాదులు ఎన్ని? 12 పునాదులు. 12 అనేటువంటి సంఖ్య మనం చూస్తున్నాం. 12 అనేది ప్రభుత్వం, అధికారం తెలియచేస్తుంది. అలాగైతే ఏ సంఘములోనైనా, ఏ స్థానిక సంఘములోనైనా కూడా
దేవుని యొక్క అధికారం 12 మూరలు వెడల్పు 30 మూరలు పొడవు ఉండాలి ప్రత్యక్షపు గుడారముకి. సోదరుడా సోదరి, నీవు నేను కూడా ప్రభువు యొక్క అధికారమునకు మనం కూడా లోబడి జీవిస్తున్నామా? సామెతల గ్రంథం 3వ అధ్యాయంలో ఒక వచనం చదువుదాం. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 6వ వచనం చదువుదాం. సామెతల గ్రంథం 3వ అధ్యాయము 6వ వచనం. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకో. ఎవరి అధికారం? దేవుని అధికారం. నీ ప్రవర్తన అంతటి మీద ఆయన అధికారం ఉండాలి. నీ ఇంటిలో ఆయన అధికారం ఉండాలి. అధికారం ఆయనది, వాళ్ళ అధికారం కాదు, వీళ్ళ అధికారం కాదు. దేవుని అధికారం. సోదరుడా, ఎవరి అధికారమునకు నువ్వు లోబడుతున్నావు? ఎవరి ఆధిపత్యం? అందుకనే దేవుడు ఇశ్రాయేలీయులకు 12 గోత్రాలు ఇచ్చింది. ఎందుకంటే ఆ ఇశ్రాయేలు సామ్రాజ్యం అంతటికి కూడా దేవుని యొక్క అధికారం. 12 మంది అపోస్తులను ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. యెరూషలేము పట్టణము చుట్టూ కూడా 12 గుమ్మములను ఆయన ఏర్పాటు చేశాడు. 12 అనే సంఖ్య దేవుడు ఏర్పాటు చేయడం ఆయన ఉద్దేశం ఏంటంటే అధికారం. అలాగైతే ఆయన అధికారం నీవు నేను లోబడి జీవిస్తున్నామా? నీ ఇంటి మీద ఎవరికి ఉందా అధికారం? దేవుడికి ఉందా, ఇంకొకళ్ళకు ఉందా? ఆలోచన చెయ్యి. నీ ఇంటి మీద అధికారం ఎవరికి ఉంది? అధికారం దేవుడిదా? దేవుడికి ఇస్తున్నావా? వేరే వాళ్ళకి ఇస్తున్నావా? ఒక గృహప్రవేశానికి వెళితే, అది గృహప్రవేశం అంటే ఆ గృహప్రవేశం కాదు, వాళ్ళు కొత్తిల్లు కాదు, రెంటెడ్ హౌస్లోకి ఇల్లు వాళ్ళు వెళ్తున్నారు. వెళ్ళిన తర్వాత వాళ్ళు నాకు ఫోన్ చేసి చెప్పిన మాట ఏంటంటే, అంటే ప్రార్థన చేయడానికి రమ్మన్నారు. ప్రార్థన చేసిన తర్వాత మేము ఇంట్లోకి చేరతాం, ప్రార్థన చేయడానికి రమ్మని చెప్పి మళ్ళీ వెంటనే పాపం అడగలేక అడుగుతున్నాడు, పాలు పొంగించుకుంటామన్నా అని అడిగారు. అయ్యా, నువ్వు ప్రభువు నమ్ముకున్నవాడివే, నీ భార్య కూడా ప్రభువు నమ్ముకుంది, మీరిద్దరు ప్రభువు నమ్ముకున్న వాళ్ళు కదా, పాలు పొంగిచ్చేది ఏందయ్యా, మనకు అది లేదు కదా అని అంటే అతను అంటాడు, మా అత్తమ్మ ఇష్టపడదు. ఎవరు ఇష్టపడరంట? ఆ అత్తమ్మ ఇష్టపడదు. ఎవరికి అధికారం ఉండాలి? నీ ఇంటి మీద? దేవుడి అధికారమా, అత్త అధికారమా? ఏం చెప్పరే? ఎవరి అధికారం? అంటే ఇప్పుడు నీ ఇంటి మీద ఇప్పుడు అధికారం నువ్వు ఎవరికి ఇచ్చావు? దేవుడికి కాదు, నీ అత్తకి ఇచ్చావు. అతను గౌరవించాలి, అతను ప్రేమించాలి, గౌరవించాలి, అభిమానించాలి. కానీ అధికారం నువ్వు ఇప్పుడు ఎవరికి ఇచ్చావు? అంటే నువ్వు వాక్యాన్ని పక్కన పెట్టేస్తావు ఇప్పుడు కదా. దేవుని వాక్యాన్ని అసలు దేవుడిని నువ్వు పక్కన పెట్టేశావు, వాళ్ళకి అధికారం ఇస్తున్నావు. వాక్యం తెలియజేస్తుంది, నీ ప్రవర్తన అంతటి మీద ఎవరికి ఇస్తున్నావు నువ్వు అధికారం? ఆయనకు అధికారము. అక్కడ చూడండి 6వ వచనంలో ఇంకొక మాట, నెక్స్ట్ లైన్ చూడండి. అప్పుడు అనే మాట ఎప్పుడు నువ్వు ఎప్పుడైతే ఆయనకు అధికారం ఇస్తావో అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేస్తాడు. అప్పుడు నీ త్రోవలు సరళం లేకుండా వంకర టెంకర్లుగా ఉంటాయి, గుర్తుపెట్టుకో. అధికారం కనుక వాళ్ళకి వీళ్ళకి ఇస్తే, అధికారము వాళ్ళకి వీళ్ళకి కనుక నువ్వు ఇస్తే నీ జీవితం అంతా వంకర టెంకర్లే. నీ జీవితము సరళముగా ఉండాలంటే అధికారం ఎవరికి ఇవ్వాలి? దేవునికి. ప్రియులారా, 12 మూరలు ప్రత్యక్షపు గుడారానికి వెనక వైపు పడమర వైపు దేవుడు ఏర్పాటు చేసినట్లుగా మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. కనుక
దిమ్మలను గురించి ఈ రాత్రి మనం విన్నాం. ఆ ప్రత్యక్షపు గుడారము యొక్క కొలతలను గురించి కూడా మనం ఈ రాత్రి కాల విన్నాం. వాక్యపు వెలుగులో ఈ రాత్రి మన జీవితాన్ని ఒకసారి పరిశీలన చేసుకుందాం. ఆయన మీద మనం ఆధారపడుతున్నామా? ఆ దిమ్మల మీద ఆధారంతో పలకలు ఎలాగూ నిలబడుతున్నాయో మనం కూడా ఆయన మీద ఆధారపడాలి. మన నీతికి, మన రక్షణకు, మన మహిమకు, మన క్షేమమునకు, సమస్తానికి ఆయనే ఆధారం. ఆయన మీద ఆధారపడదాం, మనుషుల మీద కాదు ఆధారపడాల్సింది. 40 దిమ్మలు ఆయన సేవ మనం చేయాలంటే ముందు ఆయన పాద సన్నిధిలో ట్రైనింగ్ తీసుకోవాలి. ట్రైనింగ్ లేకుండా, తర్ఫీదు లేకుండా నువ్వు సేవకు పనికిరావు. ట్రైనింగ్ చాలా అవసరం. ఎన్ని సంవత్సరాలు ట్రైనింగ్ తీసుకోవాలో? సంవత్సరం చాలదా? 2 సంవత్సరాల నుంచి మైకులు మోస్తున్నానుగా, 3వ సంవత్సరంలో నాకు ఇవ్వరా? నో, 33 కాదు 30 సంవత్సరాలు. మోషే 40 సంవత్సరాలు. మోషే సేవకు వచ్చేటప్పుడు మోషే వయసు ఎంత? 80 సంవత్సరాలు వయసు. 80 సంవత్సరాలు. యేసు ప్రభు సేవకు వచ్చేటప్పుడు యేసు ప్రభు వయసు ఎంత? 30 సంవత్సరాలు. 30 సంవత్సరాల దాకా ఆయన తర్ఫీదే. ఏలియాతో దేవుడు చెప్పాడు, కెరీతి వాగు దగ్గర నీవు దాగి ఉండో, నేను పిలిచేదాకా నువ్వు దాగి ఉండాలి. ఎప్పుడు పిలుస్తావు? నా ఇష్టం వచ్చినప్పుడు పిలుస్తా. అప్పుడు దాకా నువ్వేం చేయాలంటే దాగి ఉండాలి. తర్ఫీదు అవసరం. తర్ఫీదు పొందుతూ ఆయన సేవకు వచ్చి, సేవ ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి? యెరూషలేము, యోదయ, సమరయ, భూదిగంతముల వరకు వెళ్ళాలి. 16 అనే సంఖ్య సర్వ సృష్టికి, సర్వవ్యాప్తానికి, సర్వలోకానికి సూచనగా ఉన్నది. కాబట్టి సోదరుడా, సోదరి, ఈ రాత్రి వాక్యపు వెలుగులో మన లోపాలను సరి చేసుకుందాం. దేవా, ఫలానా విషయంలో నేను వెనకబడ్డాను, లోపం కలిగి ఉన్నాను, సరిచేయి. ప్రార్థన చేసుకుందాం. ప్రత్యక్షపు గుడారం యొక్క పొడవు 30 మూరలు, వెడల్పు 12 మూరలు. ఆయన అధికారానికి అప్పగించుకొని సంపూర్ణంగా ఆయనకు లోబడి జీవిద్దాం. ఈ పలకలలో ఇంకా 2 విషయాలు మనకు మిగులున్నాయి. ఈ పలకలకు అడ్డకర్రలు ఏర్పాటు చేయమని చెప్పాడు. ఈ పలకలకు బంగారు రేకును కూడా పొదిగించమని దేవుడు చెప్పాడు. ఆ పాఠాలను ప్రభు చిత్తమైతే వచ్చే వారంలో మనం జ్ఞాపకం చేసుకొని ఈ అంశాన్ని మనం ముగింపు చేద్దాం. దేవుడు ఈ తలంపులను దీవించినట్లుగా విన్న వాక్య ప్రకారంగా మన జీవితంలో మనం నడుచుకోవడానికి ప్రభు సహాయాన్ని కోరుకుంటూ మనం ప్రార్థన చేద్దాం. సోదరుడు ప్రసాద్ గారు వచ్చి ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసుకున్నాను. పరిశుద్ధుడైన మా తండ్రి, నీ పరిశుద్ధమైన, ఉన్నతమైన, శ్రేష్టమైన, ఘనమైన నామమునకు స్తోత్రములు, స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ రాత్రికాల సమయంలో కొద్దిమందిగా నీ పాద సన్నిధానంలో కూడి ఉన్నాం. మా అందరితోటి తండ్రి ఈ శ్రేష్టమైన, దివ్యమైనటువంటి సంగతులను తెలియచేయడానికి నీ దాసుల నోటిని నువ్వు బోరగా వాడుకుని, గ్రంథంలోని ఎన్నో విశేషమైనటువంటి నాయన అంశాలను నాయన మాకు తేట తెల్లం చేస్తూ, ప్రతి విషయంలోనూ తండ్రి నాయన మేము నేర్చుకోవాల్సినటువంటి ఆత్మీయ సత్యాలను నాయన ఎన్నో వెలుగులోనికి తీసుకొస్తున్న విధానం కొరకు వందనాలు తండ్రి. ప్రభా, ఈ రాత్రికాల సమయంలో తండ్రి నాయన ఈ ప్రత్యక్షపు గుడారం యొక్క ప్రభా ఆ దిమ్మలను గురించి తెలియచేస్తూ, ఆ దిమ్మలు వెండితో నాయన తయారు చేయాలని, వెండి తండ్రి పవిత్రతకు సాదృశ్యముగా ఉన్నదని, విమోచనకు సాదృశ్యముగా ఉన్నదని తండ్రి నాయన తెలియచేస్తూ ఉన్నావు తండ్రి. యేసు ప్రభువా నాయన ఆ వెండి దిమ్మలు తండ్రి అయినటువంటి దేవునికి సాదృశ్యంగా, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారికి సాదృశ్యంగా ఉన్నట్టుగా ప్రభువా వారెంతో పవిత్రులు, పరిశుద్ధులు, వారు విమోచింపదగినటువంటి వ్యక్తులుగా తండ్రి అవి సాదృశ్యంగా తండ్రి నాయన మాకు చూపిస్తూ ఉంటున్నావు తండ్రి. ఆ దిమ్మలు నాయన ఆధారముగా తండ్రి నాయన చేసుకుని మేము బ్రతకాలని మాకు తెలియచేస్తూ ఉన్నావు తండ్రి. నాయన నీవే మా నీతికి ఆధారం,
మా క్షేమానికి ఆధారం, మా రక్షణకు ఆధారం అని తండ్రి నాయన ఎన్నో విషయాలు తండ్రి వెలుగులోనికి తీసుకొచ్చావు తండ్రి. ప్రభా నాయన యేసు స్వామి ఆ దిమ్మలతో పాటు తండ్రి నాయన వాటి కొలతల్లో నాయన ప్రతి సత్యాన్ని తండ్రి మాకు తెలియచేస్తూ నాయన మేము ఏ విధంగా జీవించాలో తండ్రి నాయన ఎన్నో ఆత్మీయమైనటువంటి సత్యాలను తండ్రి మాకు తెలియచేస్తూ ఉంటున్నావు. అనేక అంశాలు వింటూ ఉంటున్నాం కానీ తండ్రి మా యొక్క ఆచరణలో, మా అనుదిన జీవితంలో తండ్రి వాటి ప్రకారం మేము జీవించలేని పరిస్థితులు మాలో తలెత్తుతూ ఉంటున్నాయి తండ్రి. నాయన విన్నటువంటి వాక్య ప్రకారంగా తండ్రి జీవించేటువంటి బ్రతుకులు ప్రతి బిడ్డకు దయచేయమని అడుగుతున్నాను తండ్రి. అనేక మంది బిడ్డలు ఈ సమయాన్ని కోల్పోతూ ఉంటున్నారు. ప్రతి ఒక్కరిని నువ్వు పురుకొల్పండి తండ్రి. వాక్యం పట్ల ఆశ, అపేక్ష ప్రతి బిడ్డకు కలిగించండి. విన్నటువంటి వాక్యాన్ని ప్రతి ఒక్కరూ తమ హృదయంలో నెమరు వేసుకొంచు ప్రభువా వాక్యానుసారంగా జీవిస్తూ తండ్రి నాయన ఒకనొక దినాన్ని తండ్రి నాయన నీ పోలికలోనికి మార్చబడేటువంటి నాయన బ్రతుకుని ప్రతి బిడ్డకు నువ్వు దయచేయమని అడుగుతున్నాను తండ్రి. నీ దీనదాసులను కూడా జ్ఞాపకం చేసుకుని నాయన మరిన్ని ఆలోచనలు, మరిన్ని తండ్రి జ్ఞానంతో కూడినటువంటి మాటలను తండ్రి తెలియచేయడానికి శక్తిని, బలాన్ని నువ్వు ప్రసాదింప చేయమని అడుగుతున్నాను తండ్రి. వచ్చిన మా అందరితో నువ్వు మాట్లాడి దర్శించిన విధానం కొరకు వందనాలు ప్రభువా. ఇప్పుడు గృహాలకు వెళుతుంటుండగా బిడ్డలందరికీ తండ్రి నీవే మాకు తోడునీడుగా ఉండమని అడుగుతున్నాను తండ్రి. మరలా నాయన ఈ వారం దినాలకు తండ్రి ఈ వాక్యాన్ని నెమరుపరుచుకుంటూ తండ్రి వాటిని ధ్యానిస్తూ తండ్రి ప్రభువా వాటి ప్రకారం నడిచేటువంటి భాగ్యాన్ని ప్రతి బిడ్డకు నువ్వు దయచేయండి. మరుసటి వారమైన తండ్రి బిడ్డలందరూ నీ సన్నిధానంలో కూడుకుని నీ మాటలు వినేటువంటి నాయన భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి నువ్వు కలిగించండి. యేసుక్రీస్తు నామంలో ఈ చిన్న మనవులు అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి.